Association, Hyderabad, in recognizing its contribution to the growth of IT industry in Andhra Pradesh. His achievements, which I could put in front of you. Over and above all awards and rewards and his contribution to the country, what we believe is to bless our people with some sort of morals and advice which will helpful for them for the career thing. Before that, I would request all the toppers, please come on to the dais to have a photograph with us, sir. All the awardees, please come on to the dais for the photograph. తెలుగు ఇంగ్లీషా ఏదన్నా ఓకేనా ఓకే. ముందుగా నాకు సమయం లేదు, మన్నించండి, ఎక్కువసేపు మీతో గడపలేకపోతున్నాను. సాధారణంగా నాకు యువతతో ఎక్కువసేపు గడపాలని కోరుకుంటుంది, కానీ సమయం మన చేతుల్లో లేదు. కానీ ఎందుకు వచ్చాను అంటే కనీసం కొద్ది నిమిషాలను మీతో పాల్పంచుకోవాలని వేళ. ముందుగా జెట్ కింగ్ వారిని, బబితా ప్రసాద్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఈవేళ దేశంలో అతి కీలకమైన సమస్య ఏమన్నా ఉంది అంటే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో మన యువతకు ఉపాధి కల్పించగలమా లేదా, ఈ ఉత్పత్తిలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇవ్వగలమా లేదా. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా మన దేశంలో తల్లిదండ్రులు అపారమైన త్యాగాలు చేస్తున్నారు. పిల్లల చదువు కోసం చెప్పని స్కూలు స్థాయిలోనే 10,000 ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. సమాజం కూడా ఖర్చు పెట్టాల్సింది కాకపోయినా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఖర్చు ఉన్న కొద్దిగా పెరుగుతూనే ఉన్నది. విద్యార్థులు విపరీతంగా బండెడు చాకరీ చేస్తున్నారు. చిన్ననాడే ఆ పుస్తకాల బరువు చూస్తుంటే నిజంగా ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తున్నాం, చాలా బాధ వేస్తుంది. అలాగే రకరకాల విద్యా సంస్థలకు వెళితే పొద్దున 7 నుంచి 8 నుంచి మొదలెడితే సాయంత్రం 5, 6, 7, 10, 12 గంటలు చదువుకుంటున్నారు రోజు. కానీ ఎంత ప్రయత్నం తల్లిదండ్రులు చేసినా పిల్లలు చేసినా మౌలికమైన లోపాలు విద్యలో ఉండిపోయినాయి. ఇంగ్లీష్లో పద్యం ఉంది, మీరంతా వినుంటారు, కోల్రిడ్జ్ పద్యం. వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని చెప్పాను. చుట్టూ ఎటు చూసినా కూడా మహాసముద్రం, కనుచూపు మేరలో భూమి కనిపించదు. కానీ నావలో వెళుతున్నప్పుడు దాహం వేసి మంచినీళ్ళు తాగుదామని చెప్పంటే దోసెడు నీళ్ళు కూడా దొరకవు. ఆ నీళ్ళు తాగితే ఏమవుతుందో మీకు తెలుసు. మన దేశంలో ఓ పక్కన ఉత్పత్తికి ఉత్పాదకతకి కొన్ని కోట్ల మంది అవసరం, మరో పక్కన కోటాను కోట్ల మంది ఈ దేశంలో ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రెంటికి మంచి సంధానం లేదు. మన దేశంలో ఏడాదికి 1,20,00,000 మంది అదనంగా, ప్రతి ఏడాది 1,20,00,000 మంది అదనంగా వర్క్ఫోర్స్లో చేరుతున్నారు. అంటే సుమారుగా రోజుకి 35-40 వేల మంది ప్రతిరోజు అదనంగా మన దేశంలో లేబర్ మార్కెట్లో ప్రవేశిస్తున్నారు. ప్రపంచం అంతా చెప్పుకునేది దిస్ ఈజ్ ఎ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఎందుకంటే ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది పనిచేసే సామర్థ్యం ఉండి పనిచేసే వయసులో ఉన్నవాళ్ళు లేరు. చైనాను తీసుకున్నట్టయితే మనం చాలా ఆదర్శంగా భావించే చైనాను తీసుకుంటే ప్రతి ఏడాది 35 లక్షల మంది తగ్గిపోతున్నారు అక్కడ లేబర్ మార్కెట్లో ఉన్న కొద్దికి. వాళ్ళు 1 చైల్డ్
పాలసీని 30-40 ఏళ్ళ నుంచి పాటించడం వల్ల కావచ్చు, ఇతర పద్ధతుల వల్ల కావచ్చు. అక్కడేమో రేపొద్దున పని చేసేవాళ్ళు ఎక్కడ, పని చేసేవాళ్ళకంటే ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారని వాళ్ళు భయపడుతున్నారు ప్రపంచం అంతా కూడా. యూరప్లో ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చింది. భారతదేశంలో పనిచేసే శక్తి ఉన్నవాళ్ళు ఏడాదికి 1,20,000 మంది అదనంగా చేరుతున్నారు. కానీ ఈ యువతకు ఆత్మవిశ్వాసం రాకపోతే, రేపొద్దున ఉత్పత్తిలో పాలు పంచుకునే శక్తి సామర్థ్యాన్ని ఇవ్వకపోయినట్టయితే దిస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ విల్ బికమ్ డెమోగ్రాఫిక్ నైట్ మేర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఛాలెంజెస్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈవేళ మీరంతా కూడా తెలివితేటల లోపం లేదు, కానీ ఇంటర్మీడియట్ దాకా చచ్చేట్టు కష్టపడుతున్నారు. ఈ ఎంసెట్నో మరొకటనో పొద్దున్న సాయంత్రంగా మిమ్మల్ని అందరినీ చావగొడుతున్నారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత, అది ఏ కాలేజ్ అన్నా కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేషన్ హ్యుమానిటీస్లో కావచ్చు, సైన్సెస్లో కావచ్చు, కామర్స్లో కావచ్చు, కాలేజీకి వెళ్ళాక 180 కేసులు ఇంకా పనిచేయక్కర్లేదు అనుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా పాఠశాల విద్య ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది. పైకి వెళుతున్న కొద్దికి మరింత లోతుగా, ఎందుకంటే ఆసక్తి ఉంటుంది కాబట్టి, నేర్చుకునే పరిణతి వస్తుంది కాబట్టి మరింత లోతుగా అధ్యయనం చేసి రైన్బోర్డ్లో కష్టపడతారు. మనకి చిన్నప్పుడు చావగొడుతున్న బాల్యం మొత్తాన్ని హరించి పారేసి ఒక స్థాయి దాటిన తర్వాత చాలా పైల పచ్చేసుగా తిరుగుతున్నాం. ఇక ఫస్ట్ క్లాస్ రావాలి అని చెప్పంటే ఈవేళ ఏ కోర్స్ అయినా సరే భారతదేశంలో మనందరికీ తెలుసు, పెద్దగా ఏం చేయక్కర్లా. సంవత్సరం అంతా కూడా ఖాళీగా ఉండి పెద్దగా పట్టించుకోకుండా ఉండి పరీక్షలు 1 రోజులు ఉన్నాయనగా లాస్ట్ 3 years ఎగ్జామినేషన్ పేపర్స్ తీసుకుని వాటికి ఆన్సర్లు బట్టి ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అవునా కదా? అవునా? నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మంచి విద్య, పనికొచ్చే విద్య, మీ నైపుణ్యాన్ని పెంచే విద్య, మీ ఆలోచనలు పెంచే విద్య, మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విద్య అందుకునే హక్కు మీకున్నది. ఇట్ ఈస్ అ ప్రైస్లెస్ ఆపర్చునిటీ. మన సమాజంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అర్థం కాని పరిస్థితుల్లో ఉండటం చేత విద్యార్థులు ఉన్న సృజన శక్తిని, ఆ క్రియేటివిటీని మనం నాశనం చేస్తున్నాం. ఆ తర్వాత లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి చదువుకున్నాం, డిగ్రీలు ఉన్నాయి, మా బతుకేమిటని చెప్పి ఆవేదన పడుతున్నారు. ఇవాళ దేశంలో ఎన్నో ఉద్యమాలు వస్తున్నాయంటే వివిధ రూపాల్లో. దాని వెనకాల ప్రధానమైన కారణం కోట్లాది మంది యువతలో పెరుగుతున్న ఆర్తి, భయం, శంక, అభద్రత, ఆత్మవిశ్వాసం సన్నగలటం. కాబట్టి ఈవేళ డిగ్రీ ఉన్నా లేకపోయినా పెద్ద ముఖ్యం కాదు. డిగ్రీ కాగితాన్ని చూసి మిమ్మల్ని ఎవరు గౌరవించరు. నాకు అన్ని డిగ్రీలు ఉన్నాయి, కానీ ఇంతవరకు నీ 10th క్లాస్లో మార్కులన్నీ, ఇంటర్మీడియట్లో మార్కులన్నీ, బీఏలో లేదా ఎంబీబీఎస్లో మార్కులని అడిగిన వాడు లేరు. అది పెద్ద ముఖ్యం కాదు. ఏ మేరకు మనం సమాజానికి పనికొచ్చేటువంటి శక్తిని సంతరించుకుంటాం. 10 మందికి అవసరమైనటువంటి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే శక్తిని ఈ విద్య అందించిందా లేదా, మన ఆలోచనని పెంచిందా లేదా, దాని నుంచి సంపద వస్తుంది. సంపద అంటే నోట్లు కుదరడం కాదు, మనందరికీ తెలుసు. సంపద అంటే సమాజంలో అందరికీ కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయడం. ఆ సంపదను సృష్టించే శక్తి మనకు అందకపోయినట్టయితే ఆ చదువు, ఏ చదువైనా కావచ్చు, ఆ చదువు వ్యర్థం. ఈవేళ మన దేశంలో పిల్లల్లో తెలివితేటలున్నా, తల్లిదండ్రుల్లో త్యాగనిరత ఉన్నా, సమాజానికి విద్య కావాలి అని చెప్పని కోరిక ఉన్నా, పట్టించుకున్న నాసులు లేకపోవడం చేత విద్యని గందరగోళపరిచాం. కాబట్టి మీ అందరిని నేను కోరేది, మీరంతా 2nd year పూర్తి 3rd yearలో ఉన్నారు, కానీ ఒక ఉద్యమాన్ని మొదలెడదాం మనం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మాకు కాలేజీల్లో మంచి విద్య పొందే హక్కు ఉన్నది. స్కూళ్ళల్లో అవసరం ఉంది, కానీ అక్కడ సమస్యలు వేరే రకమైనవి. కానీ కాలేజీల్లో మంచి విద్యను పొందే హక్కు మాకున్నది. విలువైనటువంటి జీవిత కాలంలో రేపొద్దున సమాజానికి పనికొచ్చే రీతిలో మమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉన్నది అన్న ఉద్యమం కావాలి. నాకు ఫీ రీంబర్స్మెంట్ కావాలన్న ఉద్యమాలు వస్తున్నాయి, కానీ నాకు మంచి చదువు కావాలన్న ఉద్యమాలు రావట్లేదు. నేను నేర్చుకుని దీనివల్ల తలెత్తుకుని బతకాలన్న ఉద్యమాలు రావటం లేదు. ఇది పెద్ద కష్టం కాదు, దీనికోసం కోట్లు ఖర్చు పెట్టక్కర్లా. అధ్యాపకులు, ఆ కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యం ఇప్పటిదాకా ఉన్న పిచ్చి పద్ధతుల్ని పక్కన పెట్టి చిత్తశుద్ధితో మంచి విద్య కోసం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి దాదాపు 150 ఏళ్ల క్రితం చార్ల్స్ ఎలియట్ అని చెప్పని హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ. అప్పటిదాకా అక్కడ కూడా మనలాగే ఏదో రొటీన్గా ఉండేది చదువు అంటే. అప్పటి నుంచి ఎలెక్టివ్ సిస్టమ్ పెట్టారు. అంటే ఒక కోర్స్ ఏమిటని చెప్పంటే మోసపోసినట్టుగా ఫలానే కాకుండా ఆ విద్యార్థులు నచ్చిన అంశాలు ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇన్ని కోర్సులు చేయాలి, ఇన్ని క్రెడిట్స్ కావాలి, కానీ ఏం నేర్చుకోవాలో మీ ఇష్టం.
దాంతో ఏమైంది, ఆసక్తి ఉన్న సబ్జెక్టు తీసుకున్నారు. కొన్నేమో బతుకు తెరువు కోసం, పెద్ద ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నేర్చుకోకపోతే ఆధునిక యుగంలో బతకాలనుకుంటే దాన్ని తీసుకోండి. మరికొన్ని ఆసక్తి కొద్ది. అధ్యాపకులకి ఏమైంది, ఆ విద్యార్థి ఆసక్తితో వస్తున్నాడు. ఆ అధ్యాపకుడు ఆసక్తితో పాటు ఒక కోర్సు తీసుకోవాలి వద్దని చెప్పండి, ఈ కోర్సులో ఈ ప్రొఫెసర్ గారు చాలా బాగున్నాడు, ఈయన బాగా చెప్తాడు, మనలో ఆలోచన పెంచుతారని చెప్పమంటే ఆ కోర్సు ఎక్కువ మంది వస్తారు. దాంతో అధ్యాపకులకు కూడా వాళ్ళకి అకౌంటబిలిటీ, మంచి అధ్యాపకుడు చెడు పనికిరాని అధ్యాపకుడు మంచి తేడా తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఊరికే పుస్తకాలు బట్టి పట్టడం కాకుండా ఎవాల్యుయేషన్లో సొంతంగా ఆలోచించే రీతిలో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వడం, ఈ పద్ధతులను ప్రవేశపెట్టడంతో ప్రపంచమంతా ఒక భారతదేశంలో యూనివర్సిటీలు మినహాయిస్తే ఇవాళ ప్రపంచంలో ప్రతి యూనివర్సిటీ ఆ పద్ధతుల్ని, ఆనాడు చాలా సెలెక్ట్ ప్రవేశపెట్టిన పద్ధతుల్ని ప్రపంచంతో ఆచరిస్తున్నది. మన దేశంలో లేదు. ఖర్చు లేకుండా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మన పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే శక్తి ఉన్నది, సమాజానికి వెళ్ళే అవసరం అన్నది, మన పిల్లలకి అద్భుతమైన విద్య అందించవచ్చు. ఈవేళ మీరంతా పేపర్లో చూస్తుంటారు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పాను. అంటే ఏమిటి, మనం దిగుమతి చేసిన దానికంటే ఎగుమతి చేసేది చాలా తక్కువ. దాదాపు 80 నుంచి 90 బిలియన్ డాలర్లు, 4.5% అది జీడిపి. ఇది ఆషామాషి కాదు. అంటే సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు డబ్బుని మనం విదేశాల నుంచి తెచ్చుకుని తింటున్నాం ప్రతి సంవత్సరం. అంటే మనం చేసే ఉత్పత్తి కంటే మన కన్సంప్షన్ ఎక్కువైంది ఈ దేశం. మనం ఏమైనా ఉత్పత్తి చేస్తే అక్కడ కొనేవాళ్ళు లేరు, కానీ వాళ్ళ ఉత్పత్తి మనం కొనాల్సిన అవసరం వస్తుంది. దానికి షార్ట్ కట్స్ ఏం లేవు. నిన్ననే మీరు పేపర్లో చూశారు, ఎఫ్డిఐ అంటే భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవసరమే. ఇప్పుడు డాలర్లు కావాలి కాబట్టి ఏదో రీతిన విదేశాల్లో ఉన్న మన వాళ్ళు డాలర్లు పంపించాలి. అట్లాగే విదేశాల నుంచి పెట్టుబడి మనం తీసుకోవాలి. అప్పులు తీసుకొస్తే మన అప్పులు తిరిగి చెల్లించాలి, అప్పుల మీద వడ్డీ చెల్లించాలి, భారం అవుతుంది. అదే పెట్టుబడి అన్నట్టయితే ఆ పెట్టుబడి శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయేది. రెండోది, ఆ పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమలో లేకపోతే ఇక్కడ సేవా రంగంలో కంపెనీలో ప్రారంభిస్తే ఇక్కడ ఉపాధి వస్తుంది, ఇక్కడ ఆదాయాలు పెరుగుతాయి, మనం మళ్ళీ అవకాశం ఉంటే ఎగుమతులు కూడా చేయొచ్చు. కాబట్టి పెట్టుబడులు అవసరమే. కానీ కేవలం పెట్టుబడులు చాలు. ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచకుండా ఈ దేశంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అవకాశాలు నవ్వకుండా అడుగడుగునా మనకి, మీకు తెలుసో లేదో, బొగ్గు ఈ దేశంలో భూమి కింద బోళ్ళంత ఉన్నా కూడా ఏడాదికి 14 కోట్ల టన్నుల బొగ్గుని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. కేవలం బొగ్గుని సకాలంలో భూమి నుంచి తీసేటువంటి సత్తా ఈ జనానికి లేకపోవడం చేత, దానికోసం ముందు చూపుతో ప్రయత్నాలు చేయకపోవడం చేత 14 కోట్ల టన్నులు. అట్లాగే ఎప్పుడైతే బొగ్గు లేకుండా పోయిందో విద్యుత్ కేంద్రాలన్నీ ఖాళీగా నిలిచిపోయినాయి. ఎప్పుడైతే పవర్ లేకుండా ఉందో పరిశ్రమ అదో ఉన్నా కూడా ఉత్పత్తి రాదు. మీరు రోజు చూస్తున్నారు. ఇవాళ 2013 సంవత్సరంలో కరెంట్ లేకుండా ఉండడం, విద్యుత్ సంక్షోభం ఉండటం అనేది అసాధ్యం, ఊహించడం కూడా సాధ్యం కాదు. కానీ మన దేశంలో ప్రతి ఊళ్ళో హైదరాబాద్ నగరం నుంచి పల్లెటూరు దాకా కరెంట్ ఉండటమే గగనంగా అయిపోయింది. అంటే ఒకదాని నుంచి ఒకటికి ఏమవుతుందో ఒకసారి మీరు చూడండి. అట్లాగే మన దేశంలో సుమారుగా 8 కోట్ల టన్నులు, 80 మిలియన్ టన్నులు ధాన్యపు రాసులు గుట్టలుగా ఆచ్ఛాదన కూడా లేకుండా బయటపడున్నాయి వర్షాన్ని తడుస్తూ ప్రభుత్వం దగ్గర. విదేశాల్లో గిరాకీ ఉండి అమ్మని మహాప్రభావం చెప్పండి పెట్టు కూర్చున్నారు, కొళ్ళ పెడుతున్నారు. ఏడాది కనీసం 2-3 కోట్ల టన్నులు అమ్మచ్చు. అమ్మితే $10 బిలియన్ అదనంగా మనకు వస్తుంది. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఈ క్రైసిస్ కొంతమేర తగ్గుతుంది. అలాగే పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్, మన పప్పు దినుసులు కానీ లేకపోతే నూనెలు కానీ, వంట నూనె కానీ, వీఆర్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్. ఇవాళ దాదాపుగా 1 కోటి టన్నుల వంట నూనె దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలో లార్జెస్ట్ ఇంపోర్టర్. మన ఇంపోర్ట్ మార్కెట్ నుంచి ఆగిపోతే ఇంటర్నేషనల్గా ప్రైస్ క్రాష్ అయిపోతుంది. పల్సెస్, పప్పు దినుసులు, వీఆర్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్. 50 లక్షల టన్నుల పైగా దిగుమతి చేసుకుంటాం. కనీసం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇంపోర్ట్ డ్యూటీ పెట్టి 10%, 15% ఇంపోర్ట్ డ్యూటీ వేసి ఆ డబ్బుని మళ్ళీ రైతులకే ఇచ్చి దిగుమతులు అవసరం లేని రీతిలో మీరంతా పంటని ఉత్పత్తిని పెంచండి అని చెప్పంటే 3-4 ఏళ్లలో ఈ దేశం ఇంపోర్ట్ ఆపేస్తుంది. ఈ 2 పనుల వల్ల, ఆహార ధాన్యాల ఎగుమతులు చేయడం వల్ల, దిగుమతుల్ని అవసరం లేకుండా ఈ దేశం ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేయడం వల్ల, 2 కలిపితే దాదాపు $20 బిలియన్ మనం సేవ్ చేయొచ్చు. చూడండి, అంటే ప్రతి రంగంలో కొద్దిపాటి బుద్ధి, కొద్దిపాటి దూరదృష్టి, ఈ దేశం పట్ల మమకారం, ఇక్కడున్న యువతలో శక్తి సామర్థ్యాలను బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈ సమస్యలన్నీ తేలిగ్గా పరిష్కరించవచ్చు. కానీ తాత్కాలికమైన ఓటు బ్యాంకుల కోసం అని చెప్పాను. ఈ పూట ఎట్లా కొట్ట జనాన్ని ఏమార్చి తాత్కాలికంగా బెచ్చగాళ్లుగా మార్చేసి పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించి దేశాన్ని అప్పుల ఊబిలో
పూర్తిగా ముంచేసి ఆర్థిక ప్రగతి లేకుండా చేసి యువత భవిష్యత్తును బలిపెడుతోంది ఈ దేశం. యువతకు ఉపాధి లేకుండా చేస్తుంది. చైనాలో గత 20 ఏళ్లలో దాదాపుగా 10 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన చేయగలిగారు. పారిశ్రామిక రంగంలో, ఆర్గనైజ్ సెక్టర్లో కనీసం 10 కోట్లకు పైచులకు ఉద్యోగాలు ఉత్పత్తి అయినాయి. మన దేశంలో గత 20 ఏళ్లలో 1 కోటి కూడా పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు రాలేదు. పూర్తిగా అవకాశం మౌలిక సదుపాయాలు ఈ దేశంలో కల్పించినట్టయితే, మీకు అందరికీ చదువుకునే వాళ్ళకి నైపుణ్యాన్ని ఇచ్చినట్టయితే, పనికొచ్చే నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే నైపుణ్యాన్ని ఇచ్చినట్టయితే, పెట్టుబడి పెట్టే వాళ్ళని చావగొట్టకుండా, లంచాల ఊబిలో వాళ్ళని కూర్చకుండా, వాళ్ళకి ఆహ్లాదంగా తృప్తిగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చినట్టయితే, విద్యుత్తుని అందజేసినట్టయితే ఈ దేశంలో ఉత్పత్తిని మనం గణనీయంగా పెంచవచ్చు. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచవచ్చు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఈవేళ ఎక్కడ డాలర్లు వస్తాయని 1991 ఎలాంటి పరిస్థితి, మళ్ళీ అలాంటి పరిస్థితి. IMF నుంచి లోన్ తీసుకోవాలా? వచ్చే సంవత్సర కాలంలో భారతదేశం నుంచి $100 బిలియన్ బయటికి పోతాయి. $120 బిలియన్. గతంలో తీసుకున్న అప్పులు ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ. ఈ డబ్బులన్నీ కట్టే టైం వచ్చింది. అంటే డాలర్ల గిరాకీ ఇంకా పెరుగుతుంది, రూపాయి ఇంకా తగ్గుతుంది. పూర్తిగా ప్రభుత్వం దేశ భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా తాత్కాలికమైన చర్యలు చేపట్టడం వచ్చిన సమస్య. మీ అందరినీ నేను కోరేది 3 అంశాలు. 1, నైపుణ్యాన్ని పెంచుకోండి. మీ చేతుల్లో నైపుణ్యం లేకపోతే రేపొద్దున ఏ రంగంలో ప్రవేశించినా కూడా నాకు ఆ నైపుణ్యం ఉంది, నేను ఈ పని చేయగలన ఆత్మవిశ్వాసం మీకు లేకపోతే జాతికే పనికిరారు, మీరు నష్టపోతారు. 2, మంచి విద్యని పొందిన హక్కుగా మీరు పోరాడాలి. ఈ చెత్త విద్య, ఈ పరీక్షలు పెట్టేసి దానిలో మార్కులు వచ్చేస్తే 3 ఏళ్ల పేపర్ చదివేస్తే వచ్చే మార్కులు, లేకపోతే మీకు ఫ్రెంచ్ ఇంటర్మీడియట్లో ఫ్రెంచ్ కానీ సాంస్క్రిట్ కానీ సబ్జెక్టులు పెడుతున్నారు. మీరు చాలామంది చేస్తుంటారు. చేశారా? ఫ్రెంచ్ సాంస్క్రిట్ ఎవరైనా చేశారా? ఇంటర్మీడియట్లో 99 మార్కులు వచ్చినాయి అందరికీ. ఒక్క వాక్యం కూడా రాకుండా అది చదువా? ఎవరిని మనం మోసం చేసుకుంటున్నాం? మనం మోసం చేసుకుంటున్నాం. ఊరికే మార్కుల్ని మాత్రం చూపెట్టే పనికిరాని విద్య కాకుండా పనికొచ్చే విద్య రావటం 2ది. 3ది, మీ జీవితాన్ని శాసించే అంశాల చుట్టూ చాలా ఉన్నాయి. మన రాజకీయంలో, మన పరిపాలన. ఇందాక కొన్ని మీకు చెప్పాను, చాలా క్లుప్తంగా కొన్ని చెప్పాను. ప్రభుత్వ విధానాలు ఒక కలంపోటుతో మన భవిష్యత్తును ఎట్లా నాశనం చేస్తున్నారు. ఇది మనం పట్టించుకోకుండా లాభం లేదు. రాజకీయ పార్టీలు డ్రామా ఆడితే లాభం లేదు. మీ బతుకులకు వచ్చేది పోరాటం. కాబట్టి ఏ విధానం వల్ల మనకేమవుతుంది, ఎలాంటి మార్పులు తీసుకొస్తే మన బతుకు బాగుపడుతుంది, ఈ విషయాన్ని మీరు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? మీకు వచ్చి ఈవేళ సమాజంలో దాదాపు 70% 35 ఏళ్ళ లోపల ఉన్నవారు. 70%. బతకబోయే కాలాన్ని లెక్కెడితే 35 దాటిన మా అందరూ బతకబోయే కాలం, 35 లోపల మీరు బతకబోయే కాలాన్ని లెక్కేస్తే మీది 95%, కనీసం 92-93% ఉన్నది. మా అందరిది 8% మా వాట. కాబట్టి ఈవేళ ఏ చర్యలు చేపట్టినా ఈ దేశంలో, మంచి చేసినా చెడు జరిగినా, దాని పర్యవసానం అనుభవించేది మీ తరం. సంపద పెరిగి, ఉపాధి కలిగి, మీకు ఆదాయాలు పెరిగితే మీ తరం బాగుపడుతుంది. సంపదని తుంచి, ఉపాధి రాకుండా చేసి, ఆదాయాన్ని ఆపేసి, ప్రజలందరినీ కూడా పేదరికంలో ముంచేస్తే నష్టపోయేది మళ్ళీ మీరే. కాబట్టి పట్టించుకునే బాధ్యత మీకున్నది. మేము కురవాలనుకుంటే లాభం లేదు. మేము చిన్నపిల్లలం, తండ్రి చోట పిల్లలం, తల్లి చోట పిల్లలం అంటే లాభం లేదు. ఎందుకంటే ఈ సమాజం ఈ పిల్లల్ని రక్షించుకోవాలని చెప్పిన భవిష్యత్తు కోసం బాటలు వేయడంలా, వాళ్ళ తాత్కాలికమైన లబ్ధి కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేయటం కోసం మిగిలిన అందరి పిల్లల భవిష్యత్తుని సమాధి చేయడానికి సిద్ధపడేటువంటి కుళ్ళు రాజకీయం ఈ దేశంలో నడుస్తున్నారు. అందుకే నేను ప్రత్యేకంగా జడ్జింగ్ వారిని వాళ్ళు కోరాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు సరే, వారు వ్యాపారంలో భాగంగా మంచి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు సరే, దాంతోపాటు ఈ కాలేజీల్ని ప్రతి కంపెనీ వారు కూడా అడాప్ట్ చేసుకుని 2-3 అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీలో ఉన్న అధికారులు, ఉద్యోగులు, గతంలో చదువుకున్న వాళ్ళు ఆ కాలేజీలకు వెళ్ళి మెంటరింగ్ చేయండి. కనీసం వారానికి 2 రోజులు, ఒక్కొక్క రోజు 2 గంటలు వాలంటరీగా మెంటర్ చేస్తే ఖచ్చితంగా ఎంతోమంది డైరెక్షన్ ఇస్తుంది. మన విద్యా సంస్థల్లో మార్పులు తీసుకురాకపోతే, ఈ వయసులో ఆలోచనని, ఆసక్తిని పెంచకపోతే, ఆత్మవిశ్వాసాన్ని పెంచకపోతే, రేపొద్దున నేను ధైర్యంగా నిలబడగలన విశ్వాసాన్ని కలిగించకపోతే, మనం ఎన్ని కాలేజీలు పెట్టినా, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది కాలేజీల నుంచి వచ్చినా కూడా ఇవన్నీ నిరర్ధకం అవుతాయి. ఈవేళ ఈ దేశంలో శక్తి సామర్థ్యాల నుండి నిరర్ధకంగా తయారు చేస్తున్నాం.
ఇటీవలనే 74 దేశాల మధ్య ఒక సర్వే జరిగింది. ఏం చేశారంటే 15 ఏళ్ల వయసులో ఈ పిల్లలు ఎన్ని నేర్చుకుంటున్నారని చెప్పని సర్వే చేశారు. లెక్కలు, సైన్స్ అంటే ఫార్ములాలు వగైరా బట్టివే కాకుండా లాజిక్ ఉపయోగించేటువంటి సైన్స్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్, ఈ 3 చూశారు 15 ఏళ్ల వయసులో 74 దేశాల మధ్య. భారతదేశం ర్యాంక్ ఎంత ఉండొచ్చు 74 దేశాల మధ్య? టాప్ 5లో ఉంటుందంటున్న వాళ్ళు చేతులెత్తారా? టాప్ 5. టాప్ 10 అనుకున్న వాళ్ళు? టాప్ 5 ఒక చేయవచ్చింది. టాప్ 10? ఓకే. టాప్ 25? ఓకే, ఒక 20-30 చేతులు వచ్చినాయి. టాప్ హాఫ్లో 37 కంట్రీస్లో ఇందాక చెప్పిన టాప్ 25 అంటే 37 కూడా ఉంటాయి కదా, చేతులు ఎత్తరా మళ్ళీ. ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా? 73rd. 73rd. మన అదృష్టం కొద్దీ మనకంటే దరిద్రమైన దేశం ఒకటి ఆ సర్వేలో ఉంది. కిర్గిజిస్తాన్ అని ఒకటి ఉంది. కిర్గిజిస్తాన్ తెలుసా ఎక్కడుందో? కిర్గిజిస్తాన్ ఎవరికైనా తెలుసా? ఉన్నారా ఎక్కడ? ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉండేది. ఆఫ్ఘనిస్తాన్కి ఉత్తరంగా ఉంది. సెంట్రల్ ఏషియాలో ఉన్న ఒక రిపబ్లిక్ అది. ఆ కిర్గిజిస్తాన్ కూడా దానిలో చేర్చారు కాబట్టి వాడికి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. అదృష్టం కొద్దీ మనకు లాస్ట్ బట్ 1 ర్యాంక్ వచ్చింది. తెలివితేటలు లాక్తారు. ఖచ్చితంగా భారతదేశంలో పిల్లలు ప్రపంచంలో ఎవరికైనా ధీటుగా ఉండే శక్తి ఉంది. చెత్త చదువుకోవడం చేత గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ, స్కూల్లో అంతే, కాలేజీలో అంతే. మన పిల్లల బతుకులు నరకం చేస్తున్నాం. నాకు ఒళ్ళు మండిపోయేదేమన్నా ఉంటే ఈ ఒక్క రంగంలో నాకు సాధారణ కోపం రాదు. నాకు కోపం వచ్చేదేమన్నా ఉంటే ఈ పనికిమాలిన విద్య అన్న పేరుతో ఈ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని చెప్పి. మినిమం యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ అండ్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అని లేవు సమాజంలో. పిల్లలు కష్టపడుతున్నా కూడా అవకాశం రాకుండా పోతుంది. వీటిని చాలా తేలిగ్గా మార్చవచ్చు. ఇందాక అదే చెప్పాను, కాలేజీలో కానీ స్కూల్లో కానీ చాలా తేలిగ్గా మార్చవచ్చు. నథింగ్ ఈజ్ బియాండ్ us. We are all very fortunate. You are all very fortunate because you live in a generation which for the first time has enormous technology at your disposal. మీ వయసులో ఎలాంటివి మేము ఊహించడానికి సాధ్యం ఉండదు కదా. మీ వయసులో అసలు ఫోన్ మాకు ఊహించడానికి సాధ్యం ఉండదు కదా. మామూలు ఫోన్ కూడా మీ తల్లిదండ్రులు అడగండి. ఒక ఫోన్ కావాలంటే తల ప్రాణం పట్టుకొచ్చారు. ఈవాడు నా డబ్బు ఆనాడు ఊహించడానికి సాధ్యమేది కాదు. నేను జిల్లా కలెక్టర్గా 42 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3 ఏళ్లలో 2.5 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఎకరాలు నీటిపారుదల కోసం చెప్పని ఆ 42 కోట్లు సాధించడానికి నా తలప్రాణం పట్టుకొచ్చింది. దానిలో ప్రభుత్వం నుంచి నేను తీసుకున్నది కేవలం 20 కోట్లే. మిగతా అంతా ప్రైవేట్ రంగం నుంచి, బ్యాంకుల నుంచి తీసుకొచ్చాను రైతుల తరఫున. ఆ 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అందాలంటే 2 లక్షల ఎకరాలు సాగు తీసుకొచ్చినప్పుడు లక్ష కుటుంబాలని శాశ్వతంగా బెదరిక నుంచి బయటపడేస్తుంటే ఆ 20 కోట్లకి నేను ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో చెప్పడానికి సాధ్యం కాదు. ఈవేళ ఒక్కొక్క జిల్లా కలెక్టర్ దగ్గర ఒక్కొక్క స్కీమ్ పేరుతో ఒక్కొక్క సంవత్సరం 200 కోట్లు ఉంటాయి. వనరులకు లోటు లేదు, టెక్నాలజీకి లోటు లేదు. మరి సమస్య ఎక్కడుంది? అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లు వేసి ఉన్నాయి. వాటిని ఉపయోగించే విద్యుత్ సమాజానికి లేకపోతే వనరులు ఎన్నున్నా, టెక్నాలజీ ఎంతున్నా కూడా మన బతుకులు బాగుపడవు. అందుకని మీలో నిర్మాణాత్మకమైన కసిని పెంచుకోండి. When there is potential that is unfulfilled, that is the greatest sin. అవకాశం లేకపోతే సమాజానికి అది జరగకపోతే ఆలోచించక్కర్లేదు. అవకాశం ఉండి చేయకపోతే అంతకంటే పాపం లేదు. ఈ దేశంలో ఆ పాపం తీవ్రంగా ఉంది. ఇందాక ఒక కుర్రాడు చూసాం మనం. పట్టుమని 19-20 అంటే 18 ఏళ్ల క్రితం పోలియో వచ్చింది. అంటే 1995లో వచ్చి ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ సిన్, ఇట్ ఈజ్ ఎ షేమ్. 1995లో భారతదేశంలో పోలియో వచ్చి పక్షవాతానికి గురయ్యారు లక్షల మంది అని చెప్పంటే వీ ఆల్ షుడ్ బి అషేమ్డ్. వీ మస్ట్ హ్యాంగ్ అవర్ హెడ్స్ ఇన్ షేమ్. 100 ఏళ్ల క్రితం వచ్చిందంటే పరిష్కారం లేదు. 60 ఏళ్ల క్రితం పోలియో వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి జొనాథన్ సాక్ని మన దేశంలోనే సన్మానించుకున్నాం మనం 1960sలో. 60 ఏళ్ల క్రితం వచ్చింది వ్యాక్సిన్. ఆ తర్వాత సబీన్ వ్యాక్సిన్, ఓరల్ వ్యాక్సిన్ వచ్చింది. ఆ తర్వాత లక్షల మంది, బహుశా లక్షలు కాదు కోట్ల మంది ఈ దేశంలో పోలియో వ్యాధి పడిపోయినారు. అది ప్రకృతి శాపం వల్ల కాదు, పాలకులు చేస్తున్న పాపం వల్ల, సమాజం పాపం వల్ల. టెక్నాలజీ ఇస్ అవైలబుల్, రీసోర్సెస్ ఆర్ అవైలబుల్. వాటిని ఉపయోగించేటువంటి బుద్ధి, విజ్ఞత, ముందు చూపు మనకుందా లేదా? మన విద్యలో, మన వ్యాపారంలో, మన పాలనలో. ఈ మూర్తిని మనం చక్కదిద్దుకోపోయినట్టయితే
ఈవేళ ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్న మనం ప్రపంచం అంతా వేగంగా ముందుకెళ్తుంటే మనం నోట్లో వెళ్ళబెట్టుకోవాల్సి వస్తుంది. యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ యాజ్ నెవర్ బిఫోర్. సీజ్ ఇట్. ఫైట్ హార్డ్ ఫర్ యువర్ రైట్స్. బెటర్ ఎడ్యుకేషన్, skills to be able to be creative members of a productive society, and better governance and better policies to shape your future, not to undermine your future. These are your birthrights. Fight for them. There's nothing more important than that. అది జరగాలని చెప్పంటే యూ ఫర్గెట్ క్యాస్ట్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్. ఈ మూర్ఖత్వం ఉందే, ఈ కృత్రిమైన అడ్డుగోడలు ఉన్నాయే, కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో మనిషికి మధ్య విద్వేషాన్ని సృష్టించి మనల్ని అవమానిస్తున్నాం, మన బతుకుల్ని అవహేళన చేస్తున్నాం. ఈ విశాల విశ్వంలో కొన్ని వేల కోట్ల నక్షత్ర మండలం, ఎన్ని గ్యాలక్సీ ఉన్నాయో మనకు తెలియదు. హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అంటే మన గ్యాలక్సీలోనే, మన మిల్కీ వేలోనే కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ఒక బుద్ధి నక్షత్రం, ఎల్లో డ్వార్ఫ్ అంటారు దాన్ని, సూర్యుడు. ఇది పెద్ద నక్షత్రం కూడా కాదు. ఆ సూర్యుడు చుట్టూ ఉన్న 8 గ్రహాల్లో ఒక చిన్న గ్రహం భూమి. భూమి లాంటి వాటిని బంతులుగా మార్చి మీరు జూపిటర్లో వేస్తే 1700 బంతులు పడతాయి. జూపిటర్ వీఆర్ సచ్ ఎ స్మాల్ ప్లానెట్. ఆ ప్లానెట్లో హైదరాబాద్లో మీ కాలేజీ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మీ జిల్లా కానీ, లేకపోతే మీ ఊరు కానీ రిబినేషన్ కనిపిస్తుందా? ఇంతోటి దానికి కులం ఏమిటి, ఈ మతం ఏమిటి, ఈ వర్గం ఏమిటి, ఈ భాష ఏమిటి, ఈ ప్రాంతం ఏమిటి, ఈ అహంకారం ఏమిటి, ఈ మూర్ఖత్వం ఏమిటి? We have to protect our future as sensible human beings. We have to do what is right today to protect our future. Meaningful education, which brings value to our lives, which gives us real knowledge, which empowers us. Skill promotion and employment. Sensible and practical and pragmatic policies to protect the future. And governance which is free from corruption and exploitation. ఇవి లేకుండా మిగతా ఎన్ని చెప్పినా కూడా ద కంట్రీ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రూయిన్. వీ హ్యావ్ అ ప్రైస్లెస్ ఆపర్చునిటీ విచ్ వీఆర్ స్క్వాండరింగ్. ఐ ఆస్క్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, థింక్ డీప్లీ. ఎడ్యుకేషన్ మస్ట్ మేక్ యూ వైస్. మనిషికి మాత్రమే ఈ శక్తి ఉన్నది. మిగతా జంతువులన్నీ కూడా ప్రతి అనుభవంతో నేర్చుకోవాలి. నొప్పు కాల్తుందిరా అని చెప్తే వాడికి అర్థం కాదు. కోతి నొప్పులు చేపట్టాల్సిందే, కాల్చుకోవాల్సిందే, అప్పుడు అర్థం తెలుసుకోవాల్సిందే. కానీ మనుషులకు ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రతి మనిషి తాను నేర్చుకున్న ఇతరులు చెప్పగలరు. ప్రతి తరానికి ఉన్న జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించగలరు. అందుకనే ప్రతి కొత్త తరం కూడా పాత తరాల కంటే చాలా గొప్పదవుతుంది. పాత తరాలు చెప్పినంత నేర్చుకున్నంత వీళ్ళు నేర్చుకుంటారు చాలా వేగంగా. ఆ పైన 1 మిల్లీమీటర్ నేర్చుకున్నా కూడా వాళ్ళకంటే పొడుగవుతారు. ఎవ్రీ జనరేషన్ స్టాండ్స్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ద ఎర్లియర్ జనరేషన్స్. ఎవ్రీ న్యూ జనరేషన్ కెన్ సీ ఫాదర్, కెన్ గ్రో టాలర్. దట్ ఈస్ ద యూనిక్ గిఫ్ట్ ఆఫ్ హ్యూమన్ కైండ్. మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి లేకుండా, గతం కంటే గొప్ప అభివృద్ధిని సాధించే శక్తి లేకుండా, ఈ ట్రైబలిజంలో, ఈ మూర్ఖత్వంలో, ఈ ఉన్మాదంలో, ఈ పురాతన కాలపు ఛాందస భావనల్లో, ఈ రాతయుగంలో ఉంటే మనం ఇట్టానంటాం, మిగతా ప్రపంచం వేగంగా ముందుకెళ్తుంది. ఐ ఆస్క్ ఆఫ్ యూ, థింక్ డీప్లీ, ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్, ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అండ్ బిల్డ్ అన్ ఇండియా along with building your own lives and your future. I wish you all the very best. I congratulate Jeff Singh for a wonderful effort, and I hope a lot more will be done by mentoring all of you, by providing an opportunity, by inspiring you, by instilling confidence in you, and giving an opportunity to all of you. I'm sorry I cannot spend more time with you. I wish I could spend more time, but time is simply not on our side. ఈ దేశాన్ని మార్చాలనుకుంటే మిగతా వనరులు ఉన్నా లేకపోయినా కూడా అతి కీలకమైన వనరులు సమయం. అందులో వయసు పెరుగుతున్న కొద్దికి మాకు సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. మీకు చిన్న వయసులో సమయం చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మీకు వారం అనిపిస్తే మాకు ఒక రోజులాగా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ డే ఈజ్ వెరీ ప్రెషస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ కంట్రీ. సో ఫర్గివ్ మీ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. Thank you, sir. Thank you for the valuable advice. And I'm sure that all the youth who is present here would definitely follow and work in Vansi Krishna Garu.
Come on, cheer up. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री